యేసు ప్రభువు శిలువమీద పలికిన 7 మాటలు. మొదటి మాట: యేసు, తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా 23:34. యేసు తనను వేధించినవారికి కూడా క్షమాభిక్ష చేయడం ద్వారా అత్యుత్తమమైన ప్రేమను చూపించాడు. రెండవ మాట: నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకా 23:43. క్రీస్తు తన పక్కన ఉన్న దొంగ విశ్వాసాన్ని చూసి క్షణికంగా రక్షణ ఇచ్చాడు. మూడవ మాట: అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను 19:26. యేసు తన తల్లి మరియ భద్రత గురించి శ్రద్ధ చూపిస్తూ యోహాను శిష్యుడికి అప్పగించాడు. నాలుగవ మాట: నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి. మార్కు 15:34. పాపభారం వల్ల ఏర్పడిన దేవుని నుండి విడిపోయిన అనుభూతిని యేసు అనుభవించాడు. ఐదవ మాట: నేను దప్పిగొనుచున్నాను. యోహాను 19:28. ఇది యేసు శారీరక బాధను చూపించే మాట. ఆరవ మాట: సమాప్తమైనది. యోహాను 19:30. రక్షణకే తన మిషన్ను పూర్తి చేశాడని ప్రకటించాడు. ఏడవ మాట: తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. తన జీవితాన్ని పూర్తిగా తండ్రి చేతుల్లో ఉంచాడు. ఈ 7 మాటలు యేసు ప్రేమను, త్యాగాన్ని, రక్షణను, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. లెంట్ కాలంలో వీటిని మన హృదయంలో మననం చేసుకుంటూ ఆయనకు ధన్యవాదాలు చెప్పుదాం.